మత్తయి 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఇక్కడ ఉండండి. ఇక్కడ బైబిల్లో ప్రతి మాట కూడా విలువగలది, నమ్మాలి. మనం మామూలు మనుషులు రాసింది కాదు, దేవుని ఆత్మచేత రాయబడింది, దేవుడు చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఎవరిని చూశారండి? అక్కడ ఎవరిని చూశారండి? తల్లి అయిన మరియను, ఇంకెవరిని చూశారు? ఆ శిశువును. అంటే మరియమ్మ గారిని, ఆ శిశువును చూసి సాగిలపడి. ఎవరికి సాగిలపడ్డారు? ఆ శిశువుకు ఒక్కరికే సాగిలపడ్డారా? చెప్పండి, ఎవరికి? చెప్పండి, మీరు చెప్పండి. ఇది వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరికి? మరియను ఆ శిశువును చూసి సాగిలపడి, ఇద్దరికి సాగిలపడ్డారు. ఆయనను పూజించి. ఇక్కడేం జరిగింది? ఇక్కడ ఇద్దరికి సాగిలపడ్డారు, బాగానే ఉంది. పూజించింది ఎవరిని? పూజించింది ఆయనను పూజించి యేసు ప్రభువుని పూజించారు. సాగిలి పడిందేమో ఇద్దరికి, పూజించిందేమో యేసు ప్రభువుని. అంటే మరియమ్మ గారికి ఏమి ఇచ్చారు ప్రాధాన్యత? ఆమెను గౌరవించి సాగిలపడ్డారు. మరియమ్మ గారిని గౌరవించి సాగిలపడ్డారు. యేసు ప్రభువారిని సాగిలపడ్డారు ఇద్దరికి. కానీ పూజించింది యేసు ప్రభువారికే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని పూజించారు చెప్పండి? చెప్పండి, ఇంత వివరంగా చెప్పారుగా. ఎవరిని పూజించారు? ఎవరిని గౌరవించారు? ఎవరిని గౌరవించారు? మరియమ్మ గారిని గౌరవించారు, యేసు ప్రభు వారిని పూజించారు. ఎవరు? మామూలు మనుషులు కాదు వాళ్ళు. ఎవరు మనుషులు కాదు, జ్ఞానము గల మనుషులు, జ్ఞానులు. జ్ఞానుల జైత్యమే ఆ విధంగా చేసినప్పుడు జ్ఞానం లేని వాళ్ళు ఎన్నో వాగుతూ ఉన్నారు. బిడ్డారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.